సో ఏపీ తెలంగాణ ప్రజలకు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి మంగళవారం నాడు ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతున్నది మేము ముందుకైతే వచ్చానమాట. సో అయితే విపరీతమైన ఎండలు అయితే కాయబోతున్నాయి అనమాట. మంగళవారం చూసుకున్నట్లయితే మనం తెలంగాణ ఏపీలో 2 రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో తెలంగాణ మనకి 15 జిల్లాల్లో హెచ్చరికలు అయితే జారీ చేశారు, ఉత్తర తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాయలసీమ జిల్లాలో అత్యధికంగా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో మొత్తం 38 మండలాలకు సంబంధించి హెచ్చరికలు అయితే విడుదల చేశారనమాట మనకు ఆంధ్రప్రదేశ్లోని. తెలంగాణలో అయితే 15 జిల్లాలకు అయితే హెచ్చరికలు అయితే విడుదల చేశారు. విపరీతమైన ఎండలు అయితే కాయబోతున్నాయి అనమాట. అయితే ఇందులో మనకి కొంత కొసమెరుపు ఏంటంటే మనకి తమిళనాడు శ్రీలంక మధ్యలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. సో దీని ప్రభావం అనేది మనకి 2 రోజుల్లో మనకి ఏపీ తెలంగాణ మీద అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా మనకి ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది మనకి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.